దాంట్లోనే మీరు ఆనందం దానిలోనే మీరు ఆనందం పొందుతున్నట్లుగా ప్రభా నాయన లాస్ట్ సెషన్ లో చెప్పుకున్నటువంటి ఆ యొక్క మంచి మాటను బట్టి ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటా ఉన్నాం ప్రభా. పరిశీలించి ఇన్వెస్టిగేట్ చేసి మేము అనేకమైనటువంటి విషయాలు తెలుసుకొని ప్రభా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటానని సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి నడిపిస్తున్న అన్నను బట్టి భీమసింగాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని తన నోట్లో ఉండి ప్రభా మాతో మాట్లాడించమని ప్రార్థిస్తూ ఉన్నాను. జ్ఞానంతో ప్రభావ మాట్లాడడానికి విషయాలన్నీ కూడా మాకు అర్థమయ్యే విధంగా ప్రభావ నాయన అవి మాట్లాడడానికి మీ యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నాం ప్రభావ. మరి రావాల్సినటువంటి వారిని కూడా త్వరగా నడిపించమని, మరి ఈ కార్యక్రమంలో మొదటి నుంచి చివరి వరకు మీరే తోడు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో రైట్, ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని కొద్దిగా మనం అందరం కలిసి ఆలోచన చేయబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం ఆలోచన చేయబోయే కాన్సెప్ట్ ఏమైతే ఉందో అది బిబ్లియాలజీ అనే శాస్త్రం నుంచి ఒక చిన్న కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకనంటే ముందున్న బైబిల్ క్లాసెస్ మనకు అర్థం కావాలి అని అంటే ఈ కాన్సెప్ట్ మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. సో రైట్, అయితే వాల్టర్ స్కాట్ ఆయన పేరు. ఆయన ఒక బ్రిటిష్ రచయిత, నవలలు రాసే రచయిత. ఆయన కవి కూడా. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన ఒక క్రిస్టియన్. ఓకే, చాలా గొప్ప క్రైస్తవుడు ఆయన. వాల్టర్ స్కాట్ ఆయన పేరు. తను మరణించేటప్పుడు, ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతాడు అన్నప్పుడు ఒక పనామెని పిలిచి ఆ గ్రంథం ఇవ్వు అని ఆయన అడిగాడు. వాల్టర్ స్కాట్ పని మనిషి, ఆ గ్రంథం ఇవ్వండి. సో ఆమె ఏం చేసింది అని అంటే, స్కాట్ గారికి చాలా బుక్స్ ఉంటాయి కాబట్టి తన పర్సనల్ లైబ్రరీలో వెళ్ళి చాలా వేల పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన రచయిత కాబట్టి. డాక్టర్ స్కాట్ గారు, చాలా గ్రంథాలు ఉన్నాయి ఇక్కడ, ఏ గ్రంథం ఇవ్వాలి మీకు అని అడిగారు. అప్పుడు ఆ స్కాట్ గారు, వాల్టర్ స్కాట్, ఇదిగో ఆ గ్రంథమే బైబిల్ గ్రంథం. ఓకే, ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు అంటే, ఇదిగో ఆ గ్రంథమే బైబిల్ గ్రంథం, మరణించే వారి కొరకు ఉన్న ఏకైక గ్రంథంగా అది ఇవ్వు అని అన్నాడు. అంటే వాల్టర్ స్కాట్ మైండ్ లో ఉంది ఏంటి అని అంటే, మరణించే వారి కోసమే బైబిల్ ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఓకే, అందుకే బైబిల్ అనేది కేవలం మరణించే వారి కోసమే వ్రాయబడిన గ్రంథమే అని అనుకోవడం మన భ్రమ. ఇంకో మాటలో చెప్పాలంటే, జీవించే వారి కొరకు వ్రాయబడిన ఏకైక గ్రంథం, అలాగే మరణించే వారి కొరకు వ్రాయబడిన ఏకైక గ్రంథం బైబిల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే, ఈ బైబిల్, ఈ లేఖనాలు ఏమైతే ఉన్నాయో జీవవాక్యం, అలాగే మరణంలో మనందరికీ నిరీక్షణ కలిగజేసే వాక్యం ఇది. దిస్ ఈజ్ లైఫ్. ఇది లైఫ్ నిచ్చే వాక్యం ఇది. ఇందులో లైఫ్ ఉంటుంది. తర్వాత నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మరణించే సమయంలో ఒక వ్యక్తికి హోప్నిచ్చే, నిరీక్షణ కలిగజేసే మాటలు ఇందులో ఉంటాయి. మీకు ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేంటి అని అంటే, సంఘం అనేది ప్రారంభించినప్పటి నుంచి, సంఘం అనేది ఈ బైబిల్ అనేది అప్పటి నుంచి ఇది దేవుని గ్రంథం అని, అందులో
ఎట్లాంటి పొరపాట్లు లేవని ఆ రోజు నుంచి సంఘం అంతా నమ్ముతూ బోధిస్తూ వచ్చింది. ఓకే, సువార్తలో. అయితే మనం గమనించాల్సిన ఒక్క చిన్న విషయం ఉంది. ఓకే, 18th సెంచరీ అండ్ 19th సెంచరీ, ఓకే, ఈ ఈ 2 centuries లో, ఓకే, ఆ ఆ, హేతువాదం అంటే మెటీరియలిస్టిక్ రేషనలిజం, దాని తెలుగులో భౌతిక హేతువాదం అని అంటారు. మెటీరియలిస్టిక్ రేషనలిజం. ఓకే, తర్వాత ఇంకొక ఆ, సిద్ధాంతం కూడా అప్పుడప్పుడే వచ్చింది. అదేంటి అని అంటే మిస్టిసిజం, అంటే మర్మాలు కనుక్కోవడం అన్నమాట. మార్మికత్వం అని అంటారు తెలుగులో మిస్టిసిజం. ఒకటి మెటీరియలిస్టిక్ రేషనలిజం, ఇంకొకటి మిస్టిసిజం. ఈ రెండు ఏం చేసాయనంటే బైబిల్లో ఎలాంటి పొరపాట్లు లేవు అని సంఘం బోధిస్తూ నమ్ముతూ వచ్చిందిగా. దాన్ని ఈ ఈ రెండు కాన్సెప్ట్లు ఏమైతే ఉన్నాయో, ఈ రెండు సెక్షన్స్ దాన్ని ఛాలెంజ్ చేశాయి అన్నమాట. ఎవరిని ఛాలెంజ్ చేశాయి? బైబిల్ని ఛాలెంజ్ చేశాయి. ఏమని ఛాలెంజ్ చేశాయి? బైబిల్లో తప్పులు ఉన్నాయన్నట్టుగా ఛాలెంజ్ చేశారు. ఓకే, అందుకే ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక సెక్షన్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఓల్డ్ లిబరల్స్ అంటారు. వాళ్ళు అంటే పాత స్వేచ్ఛావాదులు అన్నమాట. ఓకే, స్వేచ్ఛ కోసం వారు పరితపించేవాళ్ళు, స్వేచ్ఛ కోసం. వీళ్ళు వీళ్ళు ఓల్డ్ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్రైస్తవ్యానికి వీళ్ళు శత్రువులు. వీళ్ళు క్రైస్తవ్యానికి, వారికి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా జాగ్రత్తగా వినండి. నా వాయిస్ అందరికి వినబడుతుందా? ఓకే, Yes, ఇజ్ sir. ఇట్ ఓకే? యా. సో ఈ ఈ ఓల్డ్ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో వీరికి బైబిల్ చాలా వరకు వీళ్ళకి దీంట్లో కల్పనా కథలు ఉంటాయి. ఆ ఆ, ఇంకొకటి ఏంటంటే ఆ దీంట్లో పురాణాల్లాగే బైబిల్లో కూడా కొన్ని కథలు ఉన్నాయి అన్నట్టుగా ఆ వాళ్ళు నమ్ముతారు అన్నమాట. ఎవరు వాళ్ళు? ఓల్డ్ లిబరల్స్. ఓకే, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అయితే యేసు అన్నవాడు ఎవరైతే ఉన్నారో చరిత్ర పురుషుడు కాడు అని వాదించారు కొంతమంది. ఓకే, ఇంకా దాని తర్వాత ఇంకొక సెక్షన్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని ఏమంటారంటే నియో ఆర్థడాక్సీ అని అంటారు. వాళ్ళు నియో ఆర్థడాక్సీ అంటే నవీన సదాచారవాదం అన్నమాట. ఓకే, వీళ్ళు ఏం నమ్ముతారు అని అంటే బైబిల్లో దేవుని వాక్యం ఉంది. బైబిల్లో దేవుని వాక్యం ఉంది, కానీ బైబిల్ దేవుని వాక్యం కాదు వీళ్ళు అంటారు. మీకు అర్థమవుతుందా? ద బైబిల్ కంటైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ ద బైబిల్ ఈజ్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని వీళ్ళు అంటారు. ఓకే, ఇంకోటి ఏంటనంటే బైబిల్ని మనం చదివేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో కలిగే ఎన్కౌంటర్ ఏమైతే ఉందో, ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం బైబిల్ చదువుతున్నామండి. మనం సడన్ గా మనం చదివేటప్పుడు ఏమనిపిస్తుంది? సాధారణంగా వాక్యాలు అలా చదువుకుంటూ వెళ్తాం. సడన్ గా ఒక వచనం దగ్గర మన మైండ్ స్ట్రక్ అయిపోయి మనతో అంటే ఆ వాక్యం మాట్లాడుతున్నట్టు అని అనిపిస్తుంది. వాళ్ళు ఏమంటారు తెలుసా? మిగతాదంతా దేవుని వాక్యం కాదు, నీతో ఏమైతే మాట్లాడుతుందో అదే దేవుని వాక్యం, ఆ వచనం మాత్రమే దేవుడి వాక్యం అని అంటారు వీళ్ళు. అందరికీ అర్థం అవుతుందా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? హలో. Yes, sir. యా. ఎవరు వీళ్ళు అని అంటే వీళ్ళు నియో ఆర్థోడాక్సీకి సంబంధించిన ప్రజలు. ఓకే, అయితే ఇంకో సెక్షన్ వాళ్ళ గురించి కూడా ఆలోచన చేద్దాం. కాంటెంపరీగా లిబరలిజం ఇప్పుడు ఉంది. కాంటెంపరీ లిబరలిజం అంటే ఇప్పుడున్న స్వేచ్ఛావాదం, ఈ మోడర్న్ ఏజ్ లో ఉన్న స్వేచ్ఛావాదం ఏమైతే ఉందో, ఈ కాంటెంపరీ లిబరలిజం ఏం చేస్తా ఉంది అని అంటే ఓల్డ్ లిబరలిజం ఉందిగా, ఓకే, దాన్ని కాపాడుతూ కొత్త స్థితిగతులను
అంటే దానికి సంబంధించిన విధంగా ఏమైంది అంటే డెవలప్ అవుతూ వచ్చిందన్నమాట. ఓకే, వీళ్ళు వీళ్ళు ఏం చెప్తారంటే బయలుపరచబడిన సత్యం లేదు, అంటే బయలుపరచబడిన సత్యం లేదు, బైబిల్ సత్యము, బైబిల్ సత్యము. ఇంకొకటి ఏంటంటే బైబిల్ సత్యము ప్లస్ అసత్యము. ఓకే, బైబిల్లో సత్యం ఉంది, అసత్యం ఉంది, ఈ రెండిటి కలయికే బైబిల్ అంటారు వీళ్ళు. ఓకే, అర్థమవుతుందా మీకు? హౌ మెనీ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, వాళ్ళందరూ బైబిల్ గురించి ఎలా ఆలోచన చేస్తున్నారో మీకు అర్థం కావాలని ఆ, నేను ఇవన్నీ చెప్పడం జరిగింది. సో నా ఇప్పుడు ప్రశ్న ఏంటి అని అంటే బైబిల్ గురించి తర్వాత బైబిల్కి సంబంధించిన కొన్ని విషయాల గురించి చదవడానికి ఇప్పుడు మీరు వచ్చారు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అని అంటే నీవు బైబిల్ గురించి ఏమనుకుంటున్నావు? అసలు బైబిల్ గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలని నీకు అనిపించిందా? ఇఫ్ ఒకవేళ అనిపిస్తే యు ఆర్ ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ క్లాస్ లో మీరు ఉన్నారు. ఓకే, సో ఇట్లాంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మేబీ ఇన్ ఫ్యూచర్, లేకపోతే మన ఫ్రెండ్ సర్కిల్లో, లేకపోతే మనకు సంబంధించిన ఆ ప్లేసెస్ లో ఖచ్చితంగా వీరిని మనం మనం ఎన్కౌంటర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని కలుసుకొని వారితో మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే వారే వచ్చి మనతో మాట్లాడే ఆ ఆ విషయం, అట్లాంటి సమయం వస్తుంది. దెన్ మనందరికీ ఆ ఒక క్రైస్తవుడిగా రక్షింపబడిన వ్యక్తికి బైబిల్ మీద అవగాహన లేకోకుండా ఆ ఆ, మన 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 రక్షణ ఆ, ఏమైతే ఉందో దానికి దానికి అర్థం ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి ఆ అర్థం ఉండదు. అందుకే మనం ఈరోజు ఆ ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, ఐ థింక్ ఇంతవరకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంతవరకు ఈజ్ ఇట్ ఓకే? ఐ థింక్ యా. సో అందరికి స్క్రీన్ కనబడుతుందా? ఆల్ ఆఫ్ యూ? చాలా క్లియర్ కనబడుతుంది అన్న. ఎస్, థ్యాంక్ యూ. నా మనం బిబ్లియాలజీలో నుంచి కొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకోవడానికి ఆ, ప్రయత్నం చేద్దాం బిబ్లియాలజీలో నుంచి. ఓకే, సో అంటే ఇప్పుడు మనం దేని గురించి ఆలోచన చేస్తున్నాం అని అంటే ఆ, బైబిల్ అంటే ఏంటి, బైబిల్ అంటే ఏంటి, బైబిల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, దేవుని ప్రత్యక్షతతో బైబిల్కున్న సంబంధం ఏంటి అన్న విషయాల్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ఓకే, యా, రైట్. రైట్, అసలు బైబుల్ అంటే ఏంటి, అసలు బైబుల్ అంటే ఏంటి? రైట్, ఇప్పుడు క్వశ్చన్ క్లాస్లో ఉన్న వారికి అడుగుతున్నాను. సో ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మార్మన్స్ పొందారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో అయితే బైబుల్ అంటే ఒకవేళ డెఫినేషన్ మిమ్మల్ని అడిగితే, ఓకే, సో సో వాట్ యు సే, బైబుల్ అంటే ఏంటి చెప్తారా? ఎనీబడి? ప్లీజ్ షేర్. ఎందుకనంటే దిస్ ఈజ్ ఎ క్లాస్ కాబట్టి అందరు రెస్పాండ్ కావాలి.
అంటే యా. ఐ కుడ్ రిమెంబర్ బ్రదర్, అంటే కొంచెం ఎక్కడో విన్నాను. ఐఎమ్ నాట్ షూర్. అంటే బైబుల్ అనేది సమ్ ఏదో ఒక గ్రీకు అరబిక్ ఏదో వర్డ్ అని విన్నాను, బట్ ఐ డోంట్ నాట్ షూర్ ఏ వర్డ్ అనేది. కొన్ని ఓకే. పుస్తకాల సమూహారం లేకపోతే కాంబినేషన్ ఆఫ్ సమ్ బుక్స్ అని విన్నాను ఎక్కడ. ఓకే 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 రైట్ రైట్ రైట్. ఇంకా ఎవరైనా ఉన్నారా? సో సో వాట్ డు యూ సే అబౌట్ బైబిల్? పుస్తకాల బైబిల్ అంటే సముదాయం. పుస్తకాల బైబిల్ అంటే సముదాయం. దేవుని వాక్యం. బైబిల్ అంటే దేవుని వాక్యం. దేవుడే వాక్యమే. ఓకే రైట్. దేవుడే వాక్యమే ఉండేది కాబట్టి. ఓకే సో రైట్, మీరు అందరూ చెప్పింది రైట్. ఓకే, అయితే బైబిల్ అన్నది దిస్ ఈస్ ఇంగ్లీష్ వర్డ్. దిస్ ఈస్ ఇంగ్లీష్ వర్డ్. ప్లీజ్ మ్యూట్ యువర్ ఫోన్. సో యా, సో బైబిల్ అనేది ఇంగ్లీష్ పదం. అయితే సో సందీప్ గారు చెప్పినట్టు ఇది గ్రీక్ పదంలో నుంచి ఉద్భవించిన పదం బిబ్లోస్. ఓకే, బిబ్లోస్ అనే పదం నుంచి ఉద్భవించిన పదం అన్నమాట ఇది, బిబ్లియోస్. ఓకే, బిబ్లోస్. ఇది ఇది ఇంగ్లీష్ లో బైబిల్ పదంగా పుట్టింది. ఇది బిబ్లోస్. అసలు బిబ్లోస్ అని అంటే ఏంటి అని అంటే, ఈ బిబ్లోస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా స్లైడ్ షో పెట్టానన్నా, సపరేట్ గా కనిపిస్తున్నాయి స్లైడ్స్. యా, స్లైడ్ షోస్ పెట్టమంటారా? ఎస్, డెఫినెట్లీ ఐ ఖచ్చితంగా. జస్ట్ వెయిట్. ఈజ్ ఇట్ ఓకేనా? ఎస్ అన్నా. ఎస్, నా ఓకే. ఇప్పుడు ఓకే అనుకుంటాను, ఐ థింక్. యా, సో ఇప్పుడు ప్రశ్న ఏంటి అని అంటే, మనం దేని గురించి అయితే ఆలోచన చేస్తున్నామో ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఆలోచన చేస్తున్నాం. బిబ్లోస్ అనేది గ్రీక్ పదంలో నుంచి వచ్చింది, అండ్ బైబిల్ అనేది ఇంగ్లీష్ వర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెపారస్ అనే బెరడు ఏమైతే ఉందో, బెరడు దాన్ని అంటే చెట్టుకున్న ఆ బెండు ఏమైతే ఉందో దాని మీద వ్రాసేవాళ్ళు అనమాట. ఓకే, దాని మీద వ్రాసేవాళ్ళు కాబట్టి అండ్ ఇది ఏంటి అని అంటే, దిస్ ఈస్ ఎ రిటన్ డాక్యుమెంట్. ఓకే, బిబ్లియోస్ అని అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ఎ రిటన్ డాక్యుమెంట్ అని అర్థము దానికి ప్రధానం అన్నమాట. ఓకే, అండ్ ఫస్ట్ ఆదిమ సంఘంలో మీరు గమనిస్తే మొట్టమొదటిసారి ఆదిమ సంఘం టా బిబ్లియా అనే గ్రీకు పదాన్ని వాళ్ళు వాడారు. ఓకే, గ్రంథములు అని అర్థం అనమాట టా బిబ్లియా అనేది. ఇంకోటి ఏంటి అని అంటే, క్రీస్తు శకం 150 ఆ సంవత్సరంలో సెకండ్ క్లెమెంట్. ఓకే, సెకండ్ క్లెమెంట్. ఓకే, దీన్ని సెకండ్ క్లెమెంట్ అనే ఆయన ఏం చేశాడు అని అంటే, దీన్ని తన పుస్తకాల్లో ప్రస్తావించాడు. ఏం ప్రస్తావించాడు? ఏ బైబిల్ అని అంటే ఇది మన నరసింహారావు గారు చెప్పినట్టు గ్రంథాల సముదాయం అనే ఏమైతే ఉందో అది సెకండ్ క్లెమెంట్. ఓకే, క్లెమెంట్ ఆయన గ్రేట్ స్కాలర్ ఆయన ప్రస్తావించడం జరిగింది. ఓకే, ఇంతవరకు అర్థమైందిగా? ఇది ఇది ఇప్పుడు ప్రశ్న ఏంటి అని అంటే, మళ్ళీ లేఖనం అంటే ఏంటి? లేఖనం అంటే ఏం చెప్తారు? లేఖనం, హౌ డు యూ డిఫైన్? లేఖనం అంటే ఏం చెప్తారు చెప్పండి? ఎనీబడి? పరిశుద్ధాత్మతో దేవుడు రాయించిన
ఆహా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాయించిన ఆ, ఉమ్. ఆహా. పరిశుద్ధాత్మ దాని ద్వారా దేవుడు తన ఆలోచనలని వాళ్ళ మానవ ఓకే. ఆలోచన ఆహా. స్వేచ్ఛతో పరిశుద్ధాత్మ దేవుడు రాయించినది. నేను ఆల్సో అగ్రి చేస్తా బ్రదర్. అదే దైవావేశం వలన రాయబడినటువంటి అవును. మళ్ళీ బైబిల్ అంటే గ్రంథాల యూ గాట్ మై సముదాయం. పాయింట్. గ్రంథాల సముదాయం, గ్రంథాలు. కరెక్ట్. బైబిల్ అంటే రిటన్ డాక్యుమెంట్ అని అర్థం. ఓకేనా? రిటన్ డాక్యుమెంట్. ఇప్పుడు లేఖనం అనే పదం మనకు చాలా సార్లు బైబిల్లోనే కనబడిద్ది ఇది. ఓకే, మనం కూడా ఎప్పుడైనా మన వర్షిప్ సర్వీసెస్ లో లేఖన భాగం, తర్వాత మనకు గాస్పల్స్ లో యేసుక్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథం సంబంధించిన ఒక లేఖన భాగాన్ని తీసుకొని చదవడం మనందరికి తెలుసు అది. దీన్ని గ్రీకు భాషలో గ్రాఫే అంటారు. గ్రాఫే. ఓకే, గ్రాఫే. దానికి అర్థం ఏంటంటే తెలుసా? దానికి అర్థం వ్రాయబడినది అని అర్థం. లేఖనం అంటే ఏంటి అని అంటే నాట్ బై ఓరల్ ట్రెడిషన్, ఏదో ఒక మనిషి అలా చెప్పేయడం ద్వారా కలిగింది కాదు. ఇది ఏంటి అని అంటే వ్రాయబడింది అని అర్థం అన్నమాట. ఓకే, ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ క్రియారూపకంగా 90 టైమ్స్ నామవాచక రూపంలో. నామవాచకం అంటే ఏంటి? నామవాచకం మీన్స్ వాట్? నామవాచకం అంటే ఏంటి? పేరుని తెలిపేదన్నా. ఓకే, దాన్ని నౌన్ అని అంటారుగా. నౌన్. ఆ రూపంలో ఈ మాట నన్ను చెప్పనివ్వండి. 90 టైమ్స్ వర్క్ గా అంటే వర్బుగా వాడబడింది లేఖనం బైబిల్లో. 51 టైమ్స్ నౌన్ గా వాడబడింది ఇదే పదం లేఖనం అనేది. వర్బుగా అనంటే పని 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 గురించి మాట్లాడేటం. ఓకే, అండ్ నౌన్ గా అంటే దాని పేరుగా మాట్లాడినప్పుడు. ఓకే, ఈ లేఖనం అనేది ఇన్నిసార్లు మన బైబిల్లో కనబడింది. ఓకే, ఇంకోటి ఏంటి అని అంటే మనం దేని గురించి అయితే చదువుతున్నామో, ప్లీజ్ మ్యూట్ యువర్ ఫోన్. సో మనం దేని గురించి అయితే మనం నేర్చుకోబోతున్నామో అందులో సాక్షాత్తు 90 టైమ్స్ అండ్ సాక్షాత్తు 51 టైమ్స్ పరిశుద్ధ లేఖనాలకు మాత్రమే గ్రాఫే అనే పదాన్ని వాడారు. గ్రాఫే. ఓకే, ఇంకోటి మీరు అర్థం చేసుకోవాలి. గ్రీకు భాషలో ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక్కొక్క పదం వాడతారు. ఓకే, లేఖనం అన్నది తెలుగులో ఒకే పదం. ఓకే, మనం లేఖనం ఏమైతే ఉందో లేఖనాన్ని వర్బుగా మనం వాడగలమా? ఈ పదాన్ని వర్బుగా వాడగలమా? నో. ఎందుకనంటే లాంగ్వేజ్ బ్యారియర్. ఒక పదాన్ని మనం ఇంకొక పదంగా మనం వాడలేం. కానీ గ్రీక్ ఉన్న చాలా స్పెషాలిటీ ఏంటి అని అంటే ఒక పదాన్ని వారు వర్బుగా వాడగలరు, నౌన్ గా వాడగలరు, అడ్జెక్టివ్ గా వాడగలరు, మిగతా సంబంధించిన విషయంగా కూడా వాడగలరు. అందుకే గ్రాఫో అనే పదం వచ్చిందని అనుకోండి, ఓహోహోహో ఇది ఇక్కడ పని గురించి మాట్లాడుతున్నారు అనమాట. గ్రాఫే అనే పదం వచ్చిందనుకో, ఓహో ఇది కూడా లేఖనమే, లేఖనం అనే అర్థం వచ్చేటట్టే ఉంటుంది. కానీ ఇక్కడ ఇది వర్బ్ కాదు, ఇక్కడ ఇదేంటి అని అంటే ఇక్కడ ఇది నౌను అన్నమాట. అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇలాంటి విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ముందున్న క్లాసెస్ లో చాలా మంచిగా మనం అర్థం చేసుకోవచ్చు. నా ఇప్పుడు బైబిల్ అంటే ఏంటో కొద్దిగా మనకు ఐడియా వచ్చింది. నౌ ద క్వశ్చన్ ఈస్, అసలు సిసలైన కాన్సెప్ట్ ఈ రోజుకి ఏంటి అని అంటే దైవ ప్రత్యక్షత, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. లేఖన భాగాలు ఏమైతే ఉన్నాయో, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం ఏమైతే ఉందో ఇది దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా వ్రాయబడింది. దిస్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్.
అనేది మనం అర్థం చేసుకోవాలి. నా ద క్వశ్చన్ ఈస్ ఏంటి అని అంటే, అసలు ప్రత్యక్షత అంటే ఏంటి? రెవల్యూషన్ అని అంటే ఏంటి? ఈ రోజుల్లో ఆ, ఈ రోజుల్లో చాలా మంది ఆ, నాకు ఒక ప్రత్యక్షత వచ్చింది, నేను ప్రత్యక్షతను చూశాను అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో ఏంటి అసలు ఏంటి అసలు ప్రత్యక్షత అంటే ఏంటి అనేది మనకు తెలియకోకుండా నాకు ప్రత్యక్షత వచ్చింది అని అంటే దానికి అర్థం ఉండదు. దానికి అర్థం ఉండదు. నా మనం ఒక విషయాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అదేంటి అని అంటే, ప్రత్యక్షత అంటే ఏంటి? చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ప్రత్యక్షత అంటే ఏమనుకుంటున్నారు మీరు? రెవల్యూషన్ అంటే ఏమనుకుంటున్నారు? ప్రత్యక్షత అంటే ఏంటి? దేవుడు ఆ, యేసుప్రభు ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగే సృష్టి ద్వారా కూడా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. బట్ నాకు నాకు కావాల్సింది ఏంటి అని అంటే, అసలు ప్రత్యక్షత అంటే ఏంటి? ప్రత్యక్షపరుచుకున్నాడు, అవును. అసలు ఆ అగ్గుపాడు ప్రత్యక్షత ముసుగు తెలియజేసుకోవడం తొలగించుట, ముసుగు ఓహో, తొలగించుట. ఎస్ 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 ఎస్, ఓకే. ఓకే, దగ్గరికి వచ్చేసారు. రైట్. మానవులు ఏదైతే కనుగొనలేకపోతున్నారో దాన్ని వారికి ఆహా. అర్థమయ్యే రీతిలో అవును అవును తెలియజెప్తారు. అవును, ఎస్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అవును. దీన్ని హీబ్రూ లాంగ్వేజ్ లో గలా అంటారు, గలా. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, గలా అని అంటారు. ఓకే, అంటే ఈ మాటకు అర్థం మీరు చెప్పినట్టు ముసుగు తొలగించుట అని ఉందిగా. దీనికి అర్థం ఏంటంటే తెరచుట, వెలికి తీయుట. ఎక్కడో లోపల ఉంది, దాన్ని వెలికి తీయుట, ఇంకొక మాటలో బయలుపరచుట అని అర్థం అన్నమాట దీనికి. ఓకే, దీన్ని గ్రీకులో కూడా ఒక పదం వాడారు, దీనికి స్పెషల్ వర్డ్ వాడారు. అపోకలిప్టో అనే పదం వాడారు దీన్ని. అపోకలిప్టో. ఓకే, అపోకలిప్టో. హిబ్రూలో ఏమో గలా అంటారు, గలా. గ్రీకులో ఏమో అపోకలిప్టో అని అంటారు. దానికి కూడా అర్థం ఏంటి? వెలికి తీయుట, బయలుపరచబడుట, తెర తీయుట, ఇవన్నీ దీనికి అర్థాలు వస్తాయి. ఇంకొకటి ఆ దీనికి ఇంకొక పదం కూడా వాడారు ఈ ప్రత్యక్షతకు. గ్రీకులో అపోకలిప్టో కాకోకుండా ఇంకొక పదం కూడా వాడారు. ఏంటి ఆ పదం అని అంటే ఫెనరావో అనే పదం వాడారు. ఫెనరావో. ఓకే, అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఫెనరావో అంటే ప్రదర్శించుట అని అర్థం, చూపుట అని అర్థం, తెలియని దానిని తెలుపుట అని అర్థం. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడో మూల ఉంది, మరుగునుంది, దాన్ని మరుగునున్న దాన్ని చూపడం అనే అర్థాలు ఫెనరావోకి వస్తాయి. ఓకే, ప్రత్యక్షత అని అంటే మనకు గలా అని తెలిసింది, అపోకలిప్టో అని తెలిసింది, ఓకే, అండ్ ఫెనరావో అని తెలిసింది. రైట్. ఓకే, దీనికి స్పెల్లింగ్స్ అడుగుతున్నారు. గలా, హిబ్రూలో గలా అని అంటారు, GALLLA. ఓకే, గలా, గలా, ఇది హిబ్రూలో అంటారు. గ్రీకులో అపోకలిప్టో అంటారు, అపోకలిప్టో. APOCALUPTO. ఓకే, యా. సో ఇది ఓకే, దెన్ I'll do one thing. రైట్. సో గలా అని అంటారు, రైట్. హీబ్రూలో ఏమంటారు? గలా, గలా అని అంటారు. అండ్ ఇన్ గ్రీక్లో 2 వర్డ్స్ దీనికి యూజ్ చేస్తారు. ఏంటనంటే అపోకలిప్టో అని అన్నారు, అపోకలిప్టో.
ఓకే. అండ్ ఇంకొక పదం కూడా వాడారు, అదేనంటే ఫెనరావో అనే పదం యూస్ చేశారు. ఓకే, ఫెనరావో అనే పదాన్ని యూస్ చేస్తారు, రైట్. సో హిబ్రూలో ఉన్న గలాకి, అపోకలుప్టో ఈ పదాన్ని సేమ్ సేమ్ మీనింగ్స్ ఉంటాయి. ఏంటి ఆ మీనింగ్స్? ఏం మీనింగ్స్ అని అంటే తెర తీయుట, బయలుపరచడం, వెలికి తీయుట అనే అర్థాలు గలాకి, అపోకలుప్టోకి వస్తాయి. కానీ ఫెనరావో అనే పదం ఏమైతే ఉందో దీనికి మరుగునున్న దాన్ని చూపడం, తెలియని దాన్ని తెలపడం, ప్రదర్శించడం, ఓకే, అట్లాంటి మీనింగ్స్ ఫెనరావోకి వస్తాయి. ఈ మూడు పదాలు తెలుగులో ఉన్న ప్రత్యక్షత అనే పదానికి ఆ, ఈ ఈ పదాలు వాడబడ్డం జరిగిందన్నమాట. అందుకే ప్రత్యక్షత అనే దాన్ని ఒకవేళ మనం డిఫైన్ చేయాలనుకుంటే ఐ విల్ టెల్ ఒక బుక్ నేమ్ చెప్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదేంటి అని అంటే సేవియర్ అండ్ ద స్క్రిప్చర్. ఓకే, సేవియర్ అండ్ సేవియర్ అండ్ ద స్క్రిప్చర్ అనే పుస్తకం. ఓకే, ఈ పుస్తకం బై రాబర్ట్ సి లైట్నర్. ఓకే, రాబర్ట్ సి లైట్నర్. ఓకే, లైట్నర్. ఈయన ఏం చేశాడు అని అంటే ఈ పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకం ఇక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చదవాలి. ఓకే, ఆ పీడిఎఫ్ లో దొరికిద్ది, గూగుల్లో దొరుకుతుంది. సో ప్లీజ్ రీడ్ దట్ బుక్, ప్లీజ్ 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 రీడ్ దట్. ఆయన ఏమంటాడు అని అంటే ప్రత్యక్షతకు ఒక డెఫినేషన్ ఇచ్చాడు ఆయన. ఏంటి ఆ డెఫినేషన్ అంటే, బాగా వినాలి. మానవుడు దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగి ఉండటానికి దేవుడు తనంతట తాను ఈ మానవుడు దేవుణ్ణి తనంతట తాను తెలుసుకోలేకపోయినప్పుడు నేర్చుకొనవలసిన వాడై ఉన్నాడు. కాబట్టి తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఇంకొక పక్కన నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఓకే, అప్పుడు దేవుడు తనకు తాను ఆయన ఏం చేశాడు అని అంటే ఆ నేర్చుకోవాలని అనుకున్న వ్యక్తికి, తెలుసుకోవాలని అనుకున్న వ్యక్తికి బయలుపరచడమే దైవ ప్రత్యక్షత అని రాబర్ట్ సి లైట్నర్ అన్నాడు. మానవుడు దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగి ఉండాలని, దేవుణ్ణి తనంతట తాను ఆయన తెలుసుకోలేకపోయినప్పుడు, నేర్చుకోలేకపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు అనంటే ఆయన ఆ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు కదా ఈ వ్యక్తి, ఆయనకు తెలిసేటట్టు, నేర్చుకునేటట్టు చేయడమే ప్రత్యక్షత అని అన్నాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటనంటే, నౌ ద క్వశ్చన్ కమ్స్, దేవుని ప్రత్యక్షత ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి దేవుడిచ్చే ఒక గిఫ్ట్ ఏంటి అని అంటే తనంతట తాను ప్రత్యక్షతని ఇస్తాడు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అని అంటే నేర్చుకోవాలని అనిపించాలి. ఓకే, అండ్ మనందరికి కావాల్సింది ఏంటి అని అంటే తెలుసుకోవాలని అనిపించాలి. అండ్ ఈ రోజుల్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద చర్చెస్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా, నేర్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే చర్చెస్ కి ఎందుకు వస్తున్నారు? ఈ రోజుల్లో ఉన్న చాలా మంది బిలీవర్స్ అని పిలువబడుతున్న వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరందరూ సో మినిస్ట్రీలో ఉంటారు. ఓకే, సో అది చర్చ్ మినిస్ట్రీనా, లేకపోతే యూత్ మినిస్ట్రీనా, లేకపోతే వేరే మిషనరీకి సంబంధించిన మినిస్ట్రీనా, రైటింగ్ మినిస్ట్రీనా, అది ఏ మినిస్ట్రీ అయినా కావచ్చు. మనందరికి ఉండాల్సింది ఏంటి అని అంటే ఉండాల్సింది నేర్చుకోవడం ఉండాలి, మనందరికి ఉండాల్సింది తెలుసుకోవడం ఉండాలి. ఈ రెండు ఉండాలి. దెన్ ఇట్ విల్ బి అప్పుడు ఇట్ విల్ బి వెరీ మీనింగ్ఫుల్ అన్నమాట, వెరీ వెరీ మీనింగ్ఫుల్. ఇంకొక మాట నన్ను చెప్పనివ్వండి, చాలా మందికి నాలెడ్జ్ ఉండొచ్చు,
చాలా మందికి నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ రక్షణ ఉండకపోవచ్చు. యా, రక్షణ ఉండకపోవచ్చు. చాలా మందికి బైబిల్ వాక్యాలు తెలిసి ఉండొచ్చు, ఎందుకనంటే బైహార్ట్ చేయించారుగా సండే స్కూల్లో. వాక్యాలు తెలిసి ఉండొచ్చు, చూడకోకుండా కూడా చెప్పగలం. ఓకే, అయినా మన ఆత్మ దేవుని దగ్గరికి చేరకపోవచ్చు. అందుకే తెలుసుకోవాలనే తృష్ణ, నేర్చుకోవాలనే తృష్ణ ప్రతి బిలీవర్కి చాలా చాలా అవసరం. ఈరోజు మార్నింగ్ ఒక స్కాలర్తో మాట్లాడుతున్నాం. స్కాలర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అని అంటే, ఈ రోజుల్లో ఉన్న చర్చికి వస్తున్న ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, టేక్ ఇట్ ఈజీగా ఉన్నారు. టేక్ ఇట్ ఈజీగా, ఎవరికే కానీ మినిస్ట్రీ చేయాలని, లేకపోతే దేవుడి కోసం నేను ఇట్లా బ్రతకాలని ఈ రోజులో ఉన్న ప్రజలకి అనిపించట్లేదు అని అన్నాడు ఆయన. అవును, నిజంగానే అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఉన్న చర్చ్ బిలీవర్స్ కి ఈ రోజు నేను ఖచ్చితంగా దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలా, లేకపోతే ఈ రోజు నేను ప్రభు కోసం బ్రతకాలి, లేకపోతే ప్రభు కోసం ఏదైనా నేను మినిస్ట్రీలో పాల్గొనాలా అని వీళ్ళకి అనిపించట్లేదు అనమాట. అసలు అలా వస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇంకా అంటే వైస్ వర్సా జరుగుతూ ఉన్నాయి. వైస్ వర్సా. మళ్ళీ చేసేదంతా ఎవరు అని అంటే, నిజమైన దేవుడి పిలుపు కలిగిన సేవకుడు పాపం కష్టపడి ప్రార్థన చేసి, అయ్యో చాలా కష్టపడి వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళకి ఫోన్లు చేసి ఏం చేస్తుంటాడు అని అంటే, చాలా కష్టపడుతుంటాడు ఆయన. ప్లీజ్ మ్యూట్ యువర్ ఫోన్, ప్లీజ్ 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 చెక్ వన్స్. సో అందుకే ఈ రోజుల్లో ఉన్న చర్చెస్ కి మనం అందరం నేర్పించాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేటట్టు మనం చెప్పాలి. ఇంట్రెస్ట్ రావాలన్నమాట, తృష్ణ కలగాలి వాళ్ళకి. తృష్ణ కలగాలి, తృష్ణ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని అనిపించాలి. వీఆర్ అందులో హానెస్ట్ గా చెప్పాలంటే మనం చాలా వెనుకంజలో ఉన్నాం. ఓకే, చాలా వెనుకంజలో ఉన్నాం అన్నమాట. లూయిస్ పైరీ చేఫర్ అనే ఒక ఆయన ఇంకొక మాట కూడా అంటాడు. ఆయన పేరు లూయిస్ పైరీ. ఆయన మానవుడు తనంతట తాను తెలుసుకోలేనందున దేవుడు తన్ను తాను గురించిన సత్యాన్ని బయలుపరచడమే దైవ ప్రత్యక్షత అని అన్నాడు. మానవుడు తనంతకు తాను తెలుసుకోలేడు, కాబట్టి దేవుడు ఆ సత్యాన్ని ఏం చేశాడు అంటే ఆ మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పడమే దైవ ప్రత్యక్షత అని అన్నాడు. అంటే ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, హ్యూమన్ ఈ మనిషి దైవ ప్రత్యక్షత కోసం ఏం చేయట్లేదు. ఈ వ్యక్తి దేవుడే ఇష్టపడి ఏం చేస్తున్నాడు అని అంటే, తాను ఇష్టంగా ఈ వ్యక్తికి తాను అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు. అందుకే ప్రత్యక్షత గురించి కొన్ని రాంగ్ నోషన్స్ మనకు కలిగి ఉండొచ్చు. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, అది ఆయన ఇష్టం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు వేదాంత పాఠశాలలో జాయిన్ అయిన మీకు ఒక హ్యాపీ విషయం చెప్పేది ఏంటో తెలుసా? మనందరికీ నేర్చుకోవాలనిపించింది, తెలుసుకోవాలనిపించింది. దెన్ గాడ్ రియల్లీ ఓపెన్ ద డోర్స్. దేవుడు డోర్స్ ను ఓపెన్ చేసి చక్కగా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనందరికీ అవకాశం ఇచ్చాడు. మాకు నేర్చుకున్న దాన్ని వివరించడానికి అవకాశం ఇచ్చాడు, మీకు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు. సో ఇదేంటి అని అంటే, దిస్ ఇస్ ద విల్ ఆఫ్, ఇది దేవుని చిత్తం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మీరు ఎప్పుడైనా రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదివారా? మానవుడు దేవుణ్ణి వెతకలేడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. రోమిలకు రాసిన పత్రిక
3rd చాప్టర్ 11th వర్స్ చదివితే అందులో ఇంకొక విషయం కూడా మనకు అర్థం అవుతుంది. అదేంటి అని అంటే ఇందులో మానవుని యొక్క ప్రమేయం ఏం లేదన్నమాట. చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే ఏదో నేను కొత్తగా ఏదో తెలుసుకుంటున్నాను, నాకు ఎంత ఇంట్రెస్ట్ కదా దేవుడు వాక్యం చాలా ఇంట్రెస్ట్ నాకు. అసలు నేను మార్నింగ్ లేచి 6:30కి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే నేను చదువుతాను. నేను దాన్ని ఏదో గర్వంగా చెప్పుకుంటా ఉంటారు కదా చాలా మంది. నో 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 అలా చెప్పుకోవడానికి లేదు. అసలు ఆ ఇంట్రెస్ట్ ని కలగజేసింది ఎవరంటే దేవుడే. దేవుడే. అది అది ఏంటి అని అంటే అది గ్రేస్, అది దేవుని కృప. అలా చేయడం దేవుని కృప. అందుకే దేవుడే చొరవ చూపి ఉమ్, ఆయన సత్యాల్ని మనకు చూపుతున్నాడు ఆయన. అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం లాస్ట్ క్లాస్ లో విన్నట్టు మానవుడు దేవుడు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఒక పెన్ను పేపర్ ఇచ్చి దేవుడి గురించి, లేకపోతే మనం అందరం ఆరాధన చేస్తున్న ప్రభు గురించి ఏదైనా ఒక విషయాన్ని రాయమంటే ఎన్ని పేపర్లు రాస్తాం మనం? ఎన్ని పేపర్లు రాస్తాం? దట్ డిఫైన్స్ హూ యు ఆర్. హౌ మచ్ కాన్సెప్ట్, లేకపోతే హౌ మచ్ యు నో అబౌట్ గాడ్ అనేది దాని ద్వారా తెలిసిపోయింది. అందుకే నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే, వాక్యం చదువుతున్నప్పుడు యూ హ్యావ్ టు మనకు దేవుడి గురించి ఒక కొత్త విషయం అర్థం కావాలి. ఆయన చేసే పని గురించి అయినా, ఆయన నామం గురించి అయినా, లేకపోతే ఆయన మైండ్ సెట్ గురించి, ఆయన చేసే పనుల గురించి, ఆయన ఒకవేళ కోప్పడితే ఎలా కోప్పడతాడు, ఒకవేళ క్షమిస్తే ఎలా క్షమిస్తాడు, వివిధ కోణాల నుంచి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. అండ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం పడుద్ది. కేవలం ఒక హాఫ్ అవర్ లో, లేకపోతే కేవలం ఒక 15 minutes లో, కేవలం ఒక 40 minutes లో అలా కూర్చుంటేనే బైబిల్ తీసేస్తే అర్థం కాదు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. Now we will go to ప్రత్యక్షత విధానాలు. ఓకే, ప్రత్యక్షత విధానాలు గురించి కొద్దిగా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్షత విధానాలు. దేవుడు తను తాను తెలియజేయడం, తన సత్యాన్ని ఏ మనిషి అయితే తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడో, ఏ మనిషి అయితే తన గురించి నేర్చుకోవాలనుకుంటున్నాడో ఆ వ్యక్తికి బయలుపరచడమే, తెలియజేయడమే ప్రత్యక్షత అని మనం విన్నాం. ఇంకొక మాటలో చెప్పాలంటే మానవునితో దేవుడు చేసే సంభాషణ. ఓకే, ఇంకొక రక్షణ ప్రణాళికను వెల్లడించడం అనేది ఇప్పుడు నెక్స్ట్ మనం వినబోతున్నాం. నెక్స్ట్ వి విల్ గో దిస్. ప్రత్యక్షత అనే ఈ రెవల్యూషన్ లో చాలా రకాలు ఉంటాయి. ఓకే, ఎన్ని రకాలు అని అంటే 2 రకాలు, టూ రెవల్యూషన్స్. ఓకే, ఏంటి ఆ 2 రెవల్యూషన్స్ అని అంటే, నెంబర్ 1 జనరల్ రెవల్యూషన్ అంటారు, అంటే సాధారణ ప్రత్యక్షత అని అంటారు. సాధారణ ప్రత్యక్షత, దీనికి అర్థం ఏంటి? అసలు సాధారణ ప్రత్యక్షత అంటే ఏంటి? జనరల్ రెవల్యూషన్ అంటే ఏంటి? ఇది మామూలుగా మనం ఒక విషయాన్ని మన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో మనం ఎప్పుడు పదం వాడుతుంటాంగా. ఏం పదం చెప్పండి? హేట్రేడ్ ని పెంచే ఒక పదం వాడుతుంటాం. ఓకే, ముఖ్యంగా ఈ రోజుల్లో ఆ పదం వాడితే మనుషులకి కోపం వస్తుంది. కోపం. ఏంటి ఆ పదం చెప్పండి? యేసుక్రీస్తే సృష్టికర్త. నో. ఆ యేసుక్రీస్తు ఆ వర్డ్ కాదు. మన గురించి మనం మాట్లాడుకుంటాం.
అదేంటి అని అంటే ఉమ్, మనమేమో దేవుని బిడ్డలం అంట, మిగతా వాళ్ళేమో అన్యులంట. ఉం? మీకు అర్థమైందా? మీకు అర్థమైంది అనుకుంటాను. ఎస్ అన్న. యా, మనమేమో మన గురించి ఓ సూపర్, ఐ ఆమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, వి ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. మిగతా వాళ్ళేమో "ఏయ్, ఏదో ఒక చీపురులో నుంచి ఒక ఒక చిన్న ముక్క తీసేసినట్టు, లేకపోతే ఒక డస్ట్నర్ లా దులిపినట్టు ఆ, మనం ఆ పదం వాడతాం. అండ్ ఇట్ క్రియేట్స్ ఇట్. మీకు తెలుసా కొన్ని పదాలు దే దే క్రియేట్ హేట్రేడ్. అవి కోపాన్ని పెంచుతాయి కొన్ని పదాలు. అందుకే ఏ పదాలు వాడాలి, ఏ పదాలు వాడకూడదు అనేది ముఖ్యంగా ఆ మనకు ఖచ్చితంగా తెలియాలి. అందుకే చాలా జాగ్రత్తగా ఏదో ఏదో తొందరపాటులో థింక్ అంటాం, థింక్ అంటాం. అందుకే ఇప్పుడు ఈ రెవల్యూషన్ లో ఈ మాట నేను ఎందుకు అన్నానంటే, ఈ జనరల్ రెవల్యూషన్ అనేది మనుషులందరికీ అన్ని స్థలాల్లో లేకపోతే అన్ని సమయాల్లో అందుబాటులో ఉంది. ఇది అందరికీ. ఓ కొంతమంది అనుకుంటారు ఏంటి అని అంటే ఆ, మాకే మాకే అన్న నో 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 నో. మనకు ఒకటి అర్థం కాలేదు. గాడ్ ఈజ్ నాట్ పార్షియల్. గాడ్ ఈజ్ నాట్ పార్షియల్. ఆయన 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 పక్షపాతం లేనివాడుగా, పక్షపాతం లేనివాడుగా అందరికీ అందుబాటులో ఉంచాడు ఈ జనరల్ రెవల్యూషన్. అందుకే ఆ ఈ ఈ ఈ ఈ విషయంలో దేవుని గురించిన కొన్ని సాధారణ విషయాలు ఈ జనరల్ రెవల్యూషన్ లో మనకు అర్థమవుతాయి. సాధారణ విషయాలు మీకు ఆ, ఏంటి ఆ సాధారణ విషయాలు అని ఒకవేళ ఆలోచన చేస్తే ఉమ్, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటో తెలుసా? మీరు బైబిల్లో ఉన్న కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం చదివిన, రోమా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివిన, అపోస్తుల కార్యము 14వ అధ్యాయం చదివిన, ఓకే, అలాగే 17వ అధ్యాయం చదివిన, రైట్, అలా అదే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం 18, ఈ ఈ ఈ వాక్య భాగాలన్నీ చదివిన, ఓకే, సృష్టి ద్వారా దేవుడు తనకు తాను ఏం చేసుకున్నాడు అని అంటే బయలుపరుచుకున్నాడు. సృష్టి ద్వారా, క్రియేషన్ ద్వారా. ఇది ఎక్కడో లేదు, బైబిల్లోనే ఉంది. కానీ అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి? తనకు తాను ఎంత బయలుపరచుకోవాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నా మనుషులకు అర్థం కావట్లేదు. మనుషులు మనసుతో చూడట్లేదు, మనసుతో దాన్ని చూడట్లేదు. సృష్టి ద్వారా దేవుడు తనకు తాను ప్రత్యక్షపరచుకుంటాడు అనేది లేఖన భాగాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం, అదే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం అలాగే 15వ వచనం ఒకవేళ మీరు చదివితే, ఈ ఈ మానవుడు ఉన్నాడుగా, ఈ మానవుడు ఎవరైతే ఉన్నారో తనంతకు తాను మంచిగా చెడ్డగా ఆలోచన చేసే శక్తి ఉంది ఈ వ్యక్తికి, తెలివి ఉంది. మంచిగా ఆలోచన చేయగలడు, అలాగే చెడుగా కూడా ఆలోచన చేయగలడు. ఇంకొకటి ఏంటి అని అంటే వాని మనస్సాక్షి ఏమైతే ఉందో, ఆ మానవుడు మనస్సాక్షి ఏమైతే ఉందో, మనస్సాక్షి వాడు దేవుని ఎదుట ఆ మనస్సాక్షి ఘోషించేది ఏంటి అని అంటే, నేను తప్పు చేశాను, నేను శిక్షకు అర్హుణ్ణి, నేను దేవుడు సృష్టికర్త న్యాయమూర్తి అని ఆ మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది అనమాట. నేరారోపణ అంటే గాడ్ సృష్టి ద్వారా బయలుపరచాలనుకుంటున్నాడు, కానీ మానవుడు దాన్ని అర్థం చేసుకోలేక అక్కడ ఫెయిల్ అయిపోయాడు. దేవుడు ఇంకొక పని కూడా చేశాడు అని అంటే, మానవుల లోపలే మనస్సాక్షి అన్నది పెట్టి తనకు తాను బయలుపరచాలనుకుంటున్నాడు. ఆ మనస్సాక్షి ఏం చేస్తుందనంటే, దేవుడు న్యాయమూర్తి, నేను తప్పు చేశాను, మానవుడు పాపి, తప్పు చేసే స్వభావం ఉంది, ఈ వ్యక్తి శిక్షకు అర్హుడు అని ఆ మనస్సాక్షి పదే పదే గుర్తు చేస్తూ దేవుని యొక్క ప్రత్యక్షతను అర్థమయ్యేటట్టు చేస్తుంది. అయితే కొంతమంది ఆ మనస్సాక్షిని కూడా చంపేస్తారు, నొక్కి ఉంచుతారు అనమాట. అలా
మనస్సాక్షిని కూడా అలాగా నొక్కి పట్టేసి దాన్ని మాట్లాడినవారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. ఓకే. ఇంకొకటి ఆ ఇంకొకటి మీకు చెప్పనా? ఇంకొకటి దేవుని ప్రత్యక్షత ఎలా అర్థమవుతుందో తెలుసా? మొదటిది సృష్టి ద్వారా అని చెప్పాను. రెండోది మానవుల్లో ఉన్న మనస్సాక్షి ద్వారా అని చెప్పాను. మూడోది చాలా ఇంపార్టెంట్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆ వచనాన్ని ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 45 వచనం 45 చదువుతారా ఎవరైనా? ప్లీజ్ రీడ్ దట్. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. ఓకే. తర్వాత అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చదివిన, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం మీరు చదివిన, అక్కడ చాలా మంచి విషయాలు ఉంటాయి. ఏంటో తెలుసా? దేవుడు తాను ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడు అని అంటే బై డివైన్ ప్రావిడెన్స్, దేవుని యొక్క పోషణ ద్వారా, దైవ పోషణ ద్వారా తనకు తాను ఆయన బయలుపరుచుకుంటాడు. ఎలాగా? మనకు చేత కానివి సృష్టిలో చాలా ఉన్నాయి. ఓకే. మనకు చాలా అవసరం అవి. అవి లేకపోతే మనం బ్రతకం. అవి లేకపోతే మనం అసలు బ్రతకలేం. అవన్నీ ఇస్తూ డివైన్ గా మనందరికీ ఆయన ఇస్తూ పోషిస్తూ ఏం చేస్తున్నాడు అనంటే ఆయన ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఇది అందరికీ అర్థం కాదు. ఇది అందరికీ అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే మేమే సంపాదించుకుంటున్నాం, లేకపోతే మేమే చేసేసుకుంటున్నాం అని చాలా మంది అనుకుంటారు. ఎస్, అఫ్ కోర్స్. కానీ ఒక నిజమైన ఆరాధికుడికి అర్థమయ్యేది ఏంటి అని అంటే, నా ఇదిగో ఇది నాకు వచ్చిందని అంటే, నేను ఈరోజు వర్షం రాకపోతే నాకు డ్రాట్ వస్తుంది, కరువు వస్తుంది. సో దేవుడు అప్పుడప్పుడు వర్షాన్ని ఇస్తూ, సూర్యరసముని ఇస్తూ, నాకు కావాల్సిన నీడ్స్ అన్నిటినీ ఆయన నాకు ఇస్తూ, హీ షోయింగ్ వాట్ మీన్స్ ఆయన ఇదిగో నేనున్నాను అని నువ్వు అర్థం చేసుకో ఇప్పటికైనా అని తనకు తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. అండ్ హీ నోస్, ఆయనకు తెలుసు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో. హీ నోస్, ఆయనకు తెలుసు ఈ విషయం. మనకు అర్థం. దీన్ని ఏమంటారు అంటే జనరల్ రెవల్యూషన్ అంటారు, సాధారణ ప్రత్యక్షత. అయితే కొంతమంది డౌట్ అడుగుతారు. ఏం డౌట్ తెలుసా? సాధారణ ప్రత్యక్షత ద్వారా అసలు అర్థమయ్యేది నాకేమైనా అర్థం అవుతుందా? ఏమైనా బయలుపరిచే విషయాలు నాకేమైనా ఉన్నాయా అని ఒకవేళ అడిగితే ఉన్నాయి. సాధారణ ప్రత్యక్షత ద్వారా మనకు అర్థమయ్యే కొన్ని విషయాలు ఏంటో తెలుసా? ఇక్కడ నేను 5 విషయాలు ఇచ్చాను. 5 విషయాలు. ఓకే. 5 విషయాలు ఇచ్చాను. ఒకటి ఏంటో తెలుసా? సాధారణ ఈ జనరల్ సృష్టి ద్వారా, మానవుల్లో ఉన్న మనస్సాక్షి ద్వారా, డివైన్ ప్రావిడెన్స్ ద్వారా మనకు బయలుపరిచే కొన్ని సత్యాలు ఉన్నాయి. నెంబర్ 1, దేవుని మహిమ ఏంటో అర్థమైంది. దేవుని మహిమ అంటే ఏంటో అర్థమైంది. మనం ఒక క్రిస్టియన్ గా, క్రీస్తుని నమ్మిన వ్యక్తిగా మనం సృష్టి గురించి ఆలోచన చేయడం, సృష్టిని దేవుని కోణంలో నుంచి చూడడం, సృష్టిని లేకపోతే మనస్సాక్షిని, డివైన్ ప్రావిడెన్స్ ని మనం దాని గురించి ఆలోచన చేయడం ఆనెస్ట్ గా చెప్పాలంటే ఎప్పుడో మానేశాం. అందుకే ఆరాధనలో కూడా ఏదో బట్టి కొట్టినట్టు, ఏదో బైహార్ట్ చేసినట్టు కొన్ని విషయాలు ఉంటాయిగా. అవునంటారా? అవునా? యా, అదేంటి సైలెంట్ ఉన్నారు అందరూ? ఆర్ యు దేర్? ఉన్నా. ఎస్ అన్న. యా.
ఉమ్. మనకు ప్రభు గురించి కొత్త విషయాలు ఏం అర్థం కావట్లేదు. ప్రభు గురించి మనకు కొత్త విషయాలు కానీ నేర్చుకోవాలని, తెలుసుకోవాలని ఉమ్, అసలు మనకు ఆ స్పృహ ఉండట్లేదు అనమాట. ఏ రియల్ వర్షిపర్ ఆయన ఏం చేస్తాడంటే గాడ్ లెన్స్ లో నుంచి చూడడానికి ప్రయత్నం చేస్తాడు. అండ్ అందుకే మనం కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. క్రిస్టియన్ గా జీవించడం అని అంటే ఏదో ట్రెడిషన్ లాగా, ఏదో కల్చరల్ రిచువలిస్టిక్ లాగా జీవించడం కాదు ఇది. లైఫ్ 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 ఉండాలి దాంట్లో, లైఫ్. అండ్ చాలా బాధాకరమైన విషయం ఏంటి అని అంటే ఈ రోజుల్లో ఉన్న బిలీవర్స్ అసలు బ్రతకడం మానేశారు. వాట్ దట్ మీన్? బ్రతకడం మానేశారంటే అర్థం ఏంటి? చచ్చిపోయారనా? క్రైస్తవుడిగా బ్రతకడం మానేశారు. క్రైస్తవుడిగా ఎథిక్స్ కలిగి, మారల్ వాల్యూస్ కలిగి, ఆ, ఆయన మహిమ కోసం, లేకపోతే ఆయన లాగా ఆయన మనసు కలిగి ఉండటానికి నో వన్ నో వన్ నో వన్ ఈస్ ట్రైంగ్. నో వన్ ఈస్ ట్రైంగ్. అందుకే సాధారణ ప్రత్యక్షత మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. దేవుని మహిమ అంటే ఏంటో అర్థమైంది. ఇందులో దేవుని శక్తి ఎలా ఉంటుందో అర్థమైంది. దేవుని శక్తి. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏంటి అని అంటే దేవుడు నాకేం చేశాడు, లేకపోతే అని చాలా మంది అనుకుంటారు. డెఫినెట్లీ మేబీ మనం అనుకోకపోయినా కూడా ఫ్యూచర్ లో మనం మినిస్ట్రీ చేస్తున్నప్పుడు ప్రజలు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోక ఇలాంటి మాటలు అనొచ్చు. దెన్ అప్పుడు మనం చెప్పాలి, దేవుడు ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడో తెలుసా? లైక్ దిస్, లైక్ దిస్. ఈ ఈ సాధారణ ప్రత్యక్షతలో దేవుని యొక్క స్వభావం, ఆయన మైండ్ సెట్ ఎట్లుంటుంది, ఆయన ఆలోచన విధానం ఎట్లుంటుంది, ఈ స్వభావం తెలిసింది. ఆయన అట్రిబ్యూట్స్ ఎట్లుంటాయి, ఈ స్వభావం. ఈరోజు ఒక ప్రశ్న. చాలా రోజుల నుంచి మనం అందరం బైబిల్ చదువుతుంటాంగా, మనం అందరం బైబిల్ చదువుతుంటాం. ఎప్పుడైనా ఎప్పుడైనా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి బైబిల్ చదివారా? దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి. దిస్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, నో నీడ్ టు ఆన్సర్. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి బైబిల్ చదివారా? ఇంకొక ప్రశ్న. బైబిల్ మనం చదువుతుంటాం, అయితే కొన్నిసార్లు మన కోసం మనం చదువుతుంటాంగా. మన కోసం అంటే ఏంటి? మనకి ఏదో కావాలి, దానికోసం మనం బైబిల్ చదువుతాం. అంతేనా? అంతేగా? అందులో మజా ఉండదు, అందులో మజా ఉండదు అనమాట. అక్కడ దేవుని స్వభావం అంటే ఏంటో మనకు అర్థం కాదు, మనకు అర్థం కాదు. ఓకే, అందుకే ముందున్న క్లాసెస్ 3rd వీక్ నుంచి హెర్మోనెటిక్స్ స్టార్ట్ అవుతుంది. హెర్మోనెటిక్స్ క్లాసెస్ అస్సలు ఎవరు మిస్ కాకూడదు. హెర్మోనెటిక్స్ లో బైబుల్ ని ఎలా చదవాలి, గాస్పల్స్ ని ఎలా చదవాలి, పత్రికల్ని ఎలా చదవాలి, హిస్టారిక్ బుక్స్ ని ఎలా చదవాలి, పొయటిక్ బుక్స్ ని ఎలా చదవాలి అనేది మనకు క్లాసెస్ తీసుకుంటారు రెవరెండ్ స్పర్జన్ గారు. సో డోంట్ మిస్ దట్ క్లాసెస్. ఓకే, యా. అండ్ ఈ సాధారణ ప్రత్యక్షత ద్వారా దేవుని జ్ఞానం అంటే ఏంటో అర్థమైంది, దేవుడి మంచితనం అంటే ఏంటో అర్థం అవుతుంది, దేవుడి సంరక్షణ ఏంటో అర్థమైంది. ఇన్ని విషయాలు నాకు అర్థమవుతాయి సాధారణ ప్రత్యక్షత. అందుకే సాధారణ ప్రత్యక్షత దానికి ఒక పర్పస్ ఉంది. దేర్ ఆర్ పర్పస్ ఇస్ దేర్. ఓకే, పర్పస్ ఏంటో తెలుసా? పర్పస్ ఏంటి అని అంటే దేవుడు ఉన్నాడు అని తెలియజేయడానికి, దేవుని శక్తిని ప్రకటించడానికి, మానవుని బాధ్యతను, అదిగో మానవుని బాధ్యత తెలియజేయడానికి, మానవుని బాధ్యత. అండ్ ఒక విషయం చెప్పనా? ఓకే, ఒక విషయం చెప్పనివ్వండి దయచేసి. ఏంటి అని అంటే మనం దేవుడు సృష్టించిన ఈ భూమిని ఎంత నాశనం చేస్తున్నామో తెలుసా? చాలా నాశనం చేస్తున్నాం మనం, చాలా నాశనం చేస్తున్నాం.
మనం అసలు బాధ్యతగా వ్యవహరించట్లేదు. బాధ్యతగా మనం వ్యవహరించట్లేదు. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుంది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎందుకు పెరిగిపోతా ఉంది? భూమి మీద టెంపరేచర్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి? అండ్ వి యాజ్ ఎ క్రిస్టియన్స్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. వీఆర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద చర్చ్. మనం చర్చిలో అలా కూర్చొని నాలుగు పాటలకి చప్పట్లు కొట్టేసి బయటికి వెళ్ళిపోతాం. అండ్ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఇనిషియేషన్. మనం అసలు ఇనిషియేషన్స్ కూడా ఏం తీసుకోవట్లేదు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పనా? ఇంకో విషయం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అదేంటంటే మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఇండస్ట్రియలైజేషన్ అప్పటి నుంచి భూమిని చాలా నాశనం చేసింది మనమే. అండ్ ప్రత్యేక జనరల్ రెవల్యూషన్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఇంకొక ప్రత్యక్షత ఉందని చెప్పాను కదా, దాన్ని స్పెషల్ రెవల్యూషన్ అంటారు. దానికి ప్రిపేర్ చేయడం జనరల్ రెవల్యూషన్ యొక్క బాధ్యత. జనరల్ రెవల్యూషన్. ఇప్పుడు మనమందరం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ జనరల్ రెవల్యూషన్ లో చిన్న మాట చెప్పనివ్వండి. అదేంటి అని అంటే, దేవుని యొక్క రెవల్యూషన్ చూసారా? జనరల్ రెవల్యూషన్ స్పెషల్ రెవల్యూషన్ కి ప్రిపేర్ చేస్తాం. ఇంకా ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. అదేంటి అని అంటే, వి యాజ్ ఏ లీడర్స్, వి యాజ్ ఏ క్రిస్టియన్స్ మనం నెక్స్ట్ జనరేషన్ ని ప్రిపేర్ చేయాలి. అవును, నెక్స్ట్ జనరేషన్ చాలా చెడిపోయే స్థితిలో ఉంది. వాక్యానికి దూరంగా బ్రతికే అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పటి నుంచే మనం నెక్స్ట్ జనరేషన్ ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. విత్ లవ్, ప్రేమతో ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. మన పిల్లల్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి మనం ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అది 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 మన బాధ్యత. అది మన బాధ్యత. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక క్రిస్టియన్ ఖచ్చితంగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇది నా బాధ్యత అని ఎప్పుడైతే ఆలోచన చేస్తాడో అప్పుడు దేవుడు సంఘాన్ని కాపాడుతాడు. తెలుసా? ఆ వ్యక్తి ద్వారా దేవుడు పని చేస్తాడు. లెట్ us think about స్పెషల్ రెవల్యూషన్. రైట్, చివరిగా ఒక 10 minutes, రైట్, ఒక 10 minutes స్పెషల్ రెవల్యూషన్ గురించి ఒకవేళ మనం ఆలోచన చేస్తే, స్పెషల్ రెవల్యూషన్ దేవుడు సృష్టి ద్వారా, దేవుడు మనస్సాక్షి ద్వారా, దేవుడు తన డివైన్ ప్రొవిడెన్స్ ద్వారా, దేవుడు తను ప్రజలు అర్థం చేసుకోవాలనుకుంటే ప్రజలు విన్నారా? చెప్పండి, ప్రజలు విన్నారా? ప్రజలు అంగీకరించారా? ప్రజలు గుర్తుపెట్టుకున్నారు? నో నో నో. ప్రజలు అలాంటి వాళ్ళు కాదు. ప్రజలు మంచిని అంగీకరించే మనసు లేదు వీళ్ళకి. ప్రజలు ఎందుకనంటే పాప స్వభావం ఉందిగా. అందుకే దేవుడు ఏం చేశాడు అనంటే, రిటర్న్ డాక్యుమెంట్ ని రాయించాడు. దేవుని వాక్యం, అదే స్పెషల్ రెవల్యూషన్. దేవుని వాక్యం. దీని ప్రత్యేకతలు ఏంటి అనంటే, దీని ప్రత్యేకతల గురించి ఒకవేళ ఆలోచన చేస్తే 3 ప్రత్యేకతలు ఉన్నాయి. 3 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ఈ స్పెషల్ రెవల్యూషన్ గురించి. అంటే ప్రత్యేకమైన స్పెషల్ రెవల్యూషన్ అనేది అందరికీ కాదు. ఓకే, అందరికీ కాదు. ఎవరికి అనంటే, నిర్దిష్టంగా ఉంటారుగా. ఓకే, నిర్దిష్టంగా దేవుని వాక్యంలో దేవుని మాట వింటూ విధేయత చూపిస్తుంటారుగా. అట్లాంటి స్పెసిఫిక్ పీపుల్కి ఆయా స్పెసిఫిక్ టైంలో, స్పెసిఫిక్ లొకేషన్లో అందుబాటులో ఉంటుందన్నమాట. ఇది ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఈరోజు
యు ఆర్ వెరీ స్పెషల్ పర్సన్. యు ఆర్ వెరీ వెరీ స్పెషల్ పర్సన్. ఎందుకనంటే మ్, దేవుడు ఆ స్పెషల్ రెవల్యూషన్ ఏమైతే ఉందో అది అర్థం చేసుకోవడానికి మనందరినీ ఇక్కడ చేర్చాడు కాబట్టి. నెంబర్ 2 ఏంటి అనంటే ఇంపార్టెంట్ విషయం ఏంటి అనంటే ఇదేంటి అనంటే ఇది ప్రోగ్రెసివ్ నేచర్ అన్నమాట. ప్రోగ్రెసివ్. ఓకే, ప్రోగ్రెసివ్ నేచర్ అంటే అర్థం ఏంటి? పాత నిబంధన ఏమైతే ఉందో అది కొత్త నిబంధనకు విరుద్ధం కాదు. అది ఇట్ ఈస్ ఎ కంటిన్యూయేషన్ అన్నమాట. పాత నిబంధన కొత్త నిబంధనకు ఏం చేస్తుందనంటే అది రైట్ కొట్టిద్ది. కొత్త నిబంధన ఏం చేస్తుందంటే పాత నిబంధనకు రైట్ కొట్టిద్ది అన్నమాట. విరుద్ధం కాదు, రెండు విరుద్ధం కాదు. ఓకే, ఇవేంటి అని అంటే ఇవి కాంప్లిమెంటరీ, కాంట్రడిక్టరీ కాదు. కొంతమంది మీరు బాగా గమనించారా? బాగా గమనిస్తే ఏంటి అని అంటే పాత నిబంధనని ఒకలాగా చూస్తారు, కొత్త నిబంధనని చాలా స్పెషల్ ఇది అన్నట్టుగా భావిస్తారు. అవునా? అందుకే ఎక్కువ పాత నిబంధన ఎవరు చదవరు కదా. ఎందుకు ఎందుకు కొత్త నిబంధన అంటాం. నో 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 నో, మనకి మొత్తం అర్థం కావాలి. అండ్ నెంబర్ 3 ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే దిస్ ఈస్ ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత అనేది ఇట్ ఈస్ పర్సనల్. ఇది వ్యక్తిగతం. ఇట్స్ వెరీ పర్సనల్, వ్యక్తిగతం అన్నమాట. ఇది అందరికీ ఇవ్వబడదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాక్యం చదివేటప్పుడు నాకు అర్థమైనట్టుగా మీకు అర్థం కాకపోవచ్చు. అర్థమవుతుందా? అది స్పెసిఫిక్ పీపుల్ కి డిపెండ్స్ అపాన్ హానెస్టీ, డిపెండ్స్ అపాన్ హంబుల్నెస్. అది విధేయతకి, లేకపోతే మీరు ఎంత హానెస్ట్ గా ఉన్నారు, ఎంత నేర్చుకుంటున్నారు, దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. మీకు అర్థమవుతుందా? అందుకే మీరు ఈ రెవల్యూషన్ అనేది మనకు బైబిల్లో చీట్లు వేసేటప్పుడు కనబడింది. స్పెషల్ రెవల్యూషన్ అది. ఓకే, ఈ రోజుల్లో కూడా చీట్లు వేసి అంటే చీట్లు వేసి ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నో నో నో, ఆ రోజుల్లో జరిగింది, అది ఈ రోజుల్లో జరగదు. ఓకే, స్పెషల్ రెవల్యూషన్ అది. చీట్లు వేసి ఏదో కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి. నేను ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలని చీట్లు వేసి ఏది తీసుకోవాలా అని అంటే బైబిల్లో ఉందిగా, చీట్లు వేసారుగా. సో నేను కూడా చీట్లు వేసి దేవుడు అసలు మాట్లాడతాను, సో నేను కూడా అసలు వేద్దామని వేశాను. వేసిన తర్వాత ఎంపీసీ అని వచ్చింది. ఓకే, ఎంపీసీ అని వస్తే నాకు బైపీసీ అంటే ఇష్టం అనమాట. ఓకే, అర్థం అవుతుంది చెప్పేది. సో బైపీసీ అంటే ఇష్టం కాబట్టి బైపీసీ వచ్చేంత వరకు చీట్లు వేస్తాను, అసలు రాలే. అర్థం అవుతుంది చెప్పేది మీకు. సో దేవుడి చిత్తం ఇదేమో అని ఎంపీసీ చేస్తే ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యా. మీకు అర్థం అవుతుంది చెప్పేది. అది ఏదో నీ చీట్లు వేసానని కాదు. ఇట్ డిపెండ్స్ అపాన్ మై క్యారెక్టర్. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ నేను దేవుడి మీద ఎంత విధేయత చూపిస్తున్నాను, దాని మీద ఆధారపడి ఉంటుంది అది. అండ్ ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్. మీరు బైబిల్లో గమనిస్తే ప్రతిదానికి చీట్లు వేయలేదు వాళ్ళు, ప్రతిదానికి చీట్లు వేయట్లేదు. ఓకే, చాలా కట్టుదిట్టమైన విషయాలు జరిగినప్పుడు మాత్రమే వారు ఆ ట్రెడిషన్ ని యూజ్ చేశారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కొంతమందితో దేవుడు కళల ద్వారా మాట్లాడాడు, దర్శనాల ద్వారా మాట్లాడాడు, అంటే ఏంజల్స్ ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కొన్ని సంఘటనల ద్వారా మాట్లాడాడు. ఓకే, చివరికి వచ్చేసరికి హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు చదివారనుకోండి, అప్పుడైతే అలా మాట్లాడాడు, ఇప్పుడైతే కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని అంటాడు. యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. దాని తర్వాత ఏమైందో తెలుసా? అండ్ యేసుక్రీస్తు ఆరోహణం వెళ్ళిన తర్వాత
అపోస్తులను ఉపయోగించుకొని, తన భక్తులను ఉపయోగించుకొని దేవుని వాక్యాన్ని మనకిచ్చి ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా. అందుకే అందుకే ఆ ఈ ఈ స్పెషల్ రెవల్యూషన్ ఎందుకు అవసరం అనంటే రక్షణ జ్ఞానం గురించి తెలుసుకోవడానికి, దేవుని చిత్తం గురించి తెలుసుకోవడానికి, పాప విమోచన గురించి తెలుసుకోవడానికి, విశ్వాసం గురించి తెలుసుకోవడానికి, క్రీస్తుని గురించి అందరికీ ప్రకటించడానికి, తెలియజేయడానికి ప్రత్యేకమైన రెవల్యూషన్ మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు కొంతమందికి ఏమో రక్షకుడిగా, కొంతమందికి ఏమో రక్షకుడి లాగా కాకుండా వేరేలాగా అర్థమవుతున్నాడుగా. ఎందుకు అట్లా అర్థమవుతున్నారు? కొంతమంది ఏమో సాధారణంగా ఏదో బుక్ చదివినట్టు బైబిల్ చదువుకుంటూ వెళ్ళారు, అందుకు వారికి ఒక రకంగా అర్థమయ్యాడు. కొంతమంది ఏమో విధేయతతో, పాపపు ఒప్పుకోలుతో చదవడం ద్వారా స్పెషల్ రెవల్యూషన్ దేవుడు వారికి ఇచ్చి బైబిల్లో ఉన్న క్రీస్తు అంటే ఎవరో అర్థమయ్యేటట్టు చేశాడు. ఈరోజు ప్రభు గురించి కొద్దో గొప్ప మనకి ఏదో తెలుసని అనుకుంటే దేవుడు స్పెషల్ రెవల్యూషన్ మనకి ఇచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్? వీటన్నిటి ద్వారా దేవుడు మాట్లాడాడు అనేది మనం విన్నాం. రైట్? చివరిగా ఫైనల్లీ సాధారణ ప్రత్యక్షత అండ్ ప్రత్యేకమైన ప్రత్యక్షత డిఫరెన్సెస్ నేను ఇచ్చాను చూడండి. సాధారణ ప్రత్యక్షత అందరికీ ఉంటుంది, కానీ ప్రత్యేకమైన ప్రత్యక్షత ప్రత్యేకమైన వ్యక్తులకే ఉంటుంది. సాధారణ ప్రత్యక్షత ప్రకృతిలో మనకు కనబడింది, ఇక్కడేమో బైబిల్లో వాక్యం ద్వారా ప్రత్యక్షత అర్థమైంది. సాధారణ ప్రత్యక్షత రక్షణ ఇవ్వదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సాధారణమైన ప్రత్యక్షత రక్షణ ఇవ్వదు. ప్రత్యేకమైన ప్రత్యక్షత ఏం చేస్తుంది? రక్షణకు నడిపిస్తుంది. ఇది సాధారణమైన ప్రత్యక్షత సాధారణ జ్ఞానం పెంచుకునేటట్టు చేస్తుంది, కానీ ప్రత్యక్షమైన ప్రత్యక్షత ఏం చేస్తుంది? సంపూర్ణ జ్ఞానం అర్థమయ్యేటట్టు చేస్తుంది. సాధారణమైన ప్రత్యక్షత జనరల్ రెవల్యూషన్, ఇది యూనివర్సల్, ఓకే, విశ్వవ్యాప్తం అన్నమాట. కానీ ప్రత్యేకమైన ప్రత్యక్షత దీనికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. ఏంటి ఆ ఉద్దేశం? ఇప్పుడు చూసాంగా. ఏంటి ఆ ఉద్దేశం? రక్షణ జ్ఞానం, దేవుడి చిత్తం, పాప విమోచన, విశ్వాసం, క్రీస్తుని తెలియజేయడం. కొంతమంది విశ్వాసంలో సరిగ్గా ఉంటారు, కొంతమంది అసలు రక్షింపబడ్డారో లేదో వాళ్ళకి తెలియదు, కొంతమందికి దేవుని చిత్తం అంటే ఏంటో సరిగ్గా అర్థం కాదు, కొంతమంది క్రీస్తు అంటే ఏంటో అర్థం కాదు. ఎందుకు ఇలా ఉన్నారు అని అంటే స్పెషల్ రెవల్యూషన్ గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి. అందుకే ఈరోజు క్లాస్లో నుంచి మనం ఏదైనా తీసుకోవాలని అంటే కీ టేక్ అవేస్ కొన్ని ఉన్నాయి. ఏంటి అని అంటే దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మనందరికి తెలియాల్సిన ఒక విషయం. సాధారణ లేకపోతే ప్రత్యేకమైన ప్రత్యక్షత రెండు అవసరం. మూడోది యేసుక్రీస్తు దేవుని సంపూర్ణమైన ప్రత్యక్షత, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది. నాలుగోది బైబిల్ అనేది దేవుని వాక్యం. నేను ఒక విషయం మీ అందరికి చెప్పాలి. అదేంటి అని అంటే మనం ఏదో బైబిల్ చదువుతున్నప్పుడు మనం చదువుతున్న ప్రతి వచనం మనకు టచ్ కావాలి. ప్రతి వచనం మనకు హార్ట్ టచింగ్ కావాలి. అప్పుడు ఎస్, దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంత కష్టపడాలి, మనం అందరం అంత కష్టపడాలి. చివరిది బైబిల్ విశ్వాసం మరియు జీవనానికి ఆధారం ఏంటి అని అంటే ఈ రెండు ఈ లేఖనాలు బైబిల్ అంట. విశ్వాసానికి, మన లైఫ్ కి సోర్స్ ఎవరంటే బైబిల్. రైట్? సోర్స్ ఎవరంటే బైబిల్. రైట్? దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే. ఇంతటితో క్లాస్ నేను ముగిస్తున్నాను.